హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మంచి వ్లాగ్తో అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి మాకు ఎంతమైన ఇష్టమైన వ్లాగ్ కూడా అనొచ్చు. ఎందుకోసం అంటే మేము కంటెంట్ చేయించుకుంటున్నాం కదా, అదైతే వస్తుందని చెప్పారు. కాబట్టి దానికోసం కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికైతే ఇట్లా అది కిరాణా సామాన్ తెస్తానికి అయితే పోయినుంటిమి. తీసుకున్నాం ఆల్రెడీ కొన్ని అవైతే తెస్తున్నాము. మా పిల్లలు ఇద్దరు ఇంటికానే ఉంచేసి వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాత మేము వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇంకా అప్పటికి మేము తినలేదు. కావాల్సిన సామాన్లు, బావకు షర్టు, చిన్నోనికి టీ షర్ట్ కూడా తీసుకున్నాము. అది బట్టల షాప్లో, అది అయితే వీడియో తీయలేదనమాట. ఇక ఆగము అనుకోకుండా వస్తుంది. అది వస్తా లేదా కూడా కొంచెం టెన్షన్ ఉండే, మొత్తానికి అయితే వస్తుందని చెప్పారు. కాబట్టి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొస్తానికి పోయినాము. చాలా మంది వెజ్ అడుగుతారు, అక్క కంటైనర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అది మన చేతిలో ఉండదు, ఎందుకంటే పంపించే వాళ్ళు చేసే వాళ్ళ చేతులు ఉంటాయి కాబట్టి రావడానికి అయితే కొద్దిగా టైం పట్టింది. మొత్తానికి అయితే వస్తుంది. మేము ఇక్కడికి వచ్చినాక ఏదైనా వర్క్ ఉంటే మాత్రం పిల్లలు ఇద్దరిని ఇంటికన్నే వదిలేసి మేమైతే పోతున్నాము. ఎందుకోసం అంటే తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మేము ఇబ్బంది పడని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించే టైము అదే రోజు నైటు టైం 1 అవుతుంది. అప్పటిదాకా అసలు నేనేం చేసిన అంటే ఫస్ట్ చెప్తా, మా పిల్లలు బావ అయితే వండుకురు, 7 ఆడ వండుకురు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వండుకురు. మేము షాపింగ్ నుంచి అయితే 9:30కి 10 సరికి వచ్చినాం, తినేసరికి 11 అయింది. అప్పటి నుంచి వెళ్ళి 1 వరకు ఏం చేసిన అంటే కంటైనర్ వస్తుంది కాబట్టి అందులో పాలు వంగియాలి. అందుకోసం కొత్త చీర కట్టుకోవాలి కాబట్టి నేను ఎంతమంది గుట్టు పెట్టుకున్న బ్లౌజు, దానికి ఉక్సులు పోసుకున్న, శ్రద్ధానికి ఉక్సులు లేకుండా అవి పోసిన, నా చీరకు పాలు కూడా కొట్టుకున్నా, కావాల్సిన జ్యువెలరీ గాజులు గుడ్లు కూడా సెట్ చేసి పెట్టిన. ఇక ఇప్పటి అయితే కంటైనర్కి సంబంధించిన వీడియోలు అయితే కంటిన్యూస్ వస్తాయి. ఇప్పటిదాకా ఆగింది కానీ ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. మేము అప్పుడు నైట్ అంటే సామాన్ తెచ్చి చూపించినాం కదా, సామాన్ అయితే తెచ్చినాము, కూరలు తెచ్చినాము, ఫ్రిడ్జ్లో పెట్టినా. అవన్నీ ఏంటి అంటే నేను తర్వాత చూపిస్తాను, కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను చేసే పని చూపిస్తాను అనమాట. ఈ వీడియోలో ఖచ్చితంగా సామాన్లు ఏమో మాకు కావాల్సిన కొన్ని సామాన్లు తెచ్చుకున్నాం అనమాట, అవి చూపిస్తా. తర్వాత రేపు తీసుకోవడానికి కొన్ని బోల్డ్ ఇడికలు కొన్నే తీసుకోతాము, ఎందుకంటే ఆడ మా అమ్మ వాళ్ళు కాబట్టి మా అన్న మా బాబు ఇట్లా ఏమైనా కావాలంటే అన్నీ తెస్తారు. ఆడ పెద్ద గ్యాస్ పోయి అవన్నీ కొన్ని బోల్డ్ తీసుకోతున్నాం. మొత్తానికి ఖాళీ పోకుండా ఒక 5 బౌళ్ళు, ఒక 2 గ్లాసులు, 2 చెంచాలు తీసుకోతున్నా. ఇక అడికలు మిగతా అన్నీ మా అమ్మ ఇంటికి అడకలే, మా అన్న మా బాబు అయితే తెస్తారు. ఇక కొంచెం ఏంటి కారపొడి, తొక్కు, కొన్ని గరం మసాలా, బిర్యానీలోకి వేసుకుంటే కొంచెం ఏదన్నా, ఇక అవన్నీ నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇగో మన దేవుళ్ళు ఏంటిది మాణిక్యాలు ఇట్లా కొంచెం నల్లగా అయిపోయినాయి. ఇవి వేడి చింతపండు ఏంటిది సరిపేసి కాగబెట్టిన, దాంట్లో మొత్తం జిడ్డు మొత్తం పోతుంది. అప్పుడు కామెంట్ చేసారు కదా నల్లగా ఉన్నాయి తోమవా చేయవా అని చెప్పేసి. నేను మంత్లీ 1 టైం చేస్తా. అమాస వెళ్ళాక క్లీనింగ్ చేస్తాను అనమాట. ఇక రేపు కావాల్సినవన్నీ చేసేస్తున్నాను. ఇదేమో పాలు వంగడానికి రాగేది, ఇది కూడా తోమాలి. ఇది ఇంత నల్లగా ఉందో తొమ్మిదిలా అయిపోతుంది. ఏ ముందు తోమత అయిపోతుంది కానీ నేను 1 మంత్ మొత్తం అట్లే దీపం పెట్టేస్తాను అనమాట. 1 మంత్ దాకా కడగను నేను. మళ్ళీ అమాస వెళ్ళాక కడిగేసి మళ్ళీ అమాస వెళ్ళేదాకా అట్లే ఉంచుతాను అనమాట. ఇదంతా తోమేసిన సింకు. ఈ బౌలన్నీ లేచేసి ఇక్కడ బౌల్ అయినాయి. ఈ బౌలన్నీ తోమాలి. సరేనా? ఇంకా చెప్తున్నా కదా ఇట్లుంది ప్రజెంట్ ఇప్పుడైతే. ఇవన్నీ ఆడికి తీసుకుపెట్టి అవి ఓకేనా. ఇక కొన్ని చెద్దలు ఇట్లా పిండేసి ఉంటాయి, అవి అంటే ఆడికి తీసుకోవడానికి రేపు అవి పిండేసి ఆడ పెట్టేసిన. ఈ చెద్దరు కొంచెం ఆరలేదు కాబట్టి దాని కాస్త నేనే బయట పెట్టేసిన అనమాట. పొద్దున విండేసిన ఆడికి తీసుకుపెట్టి ఇది ఒక్క చెద్దరు విండలేదు, అది విండది మళ్ళీ తర్వాత అది ఇండే ఉంచేస్తా. అదే ఇది నైట్ నేను ఇది చేస్తున్నాము. ఇంతగానం చేస్తున్నాను. ఇంకా కంటైనర్ అయితే అసలు రాలేదు. మబ్బుల సార్ పంపిస్తున్నారు, ఈరోజు మార్నింగ్ నుంచి పంపిస్తున్నారు, పంపించలేదు. మరి నైట్ సార్ పొద్దున సారికి వస్తున్నారు. మరి వస్తుందా లేదా కూడా తెలియదు. అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే సడన్లీ పంపి మనం ఖచ్చితంగా, ఎందుకంటే రేపు ఉండదు 1 డే లాస్ట్ డేట్ అనమాట. లేదంటే ఇంకా 1 మంత్ 15 డేస్ వరకు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. తెలియదు, కొంచెం టెన్షన్ భయము మస్తుతో కూడుకుని ఉన్నది. మేము ఎంతగానో పైసలు పెట్టాము, పైసలకి అయితే మాకు జరగట్లేదు. సరే కానీ అయితే సర్దుకోవాలి. ఇక కంటైనర్ అయితే ఇంకా రాలేదు. రేపు పొద్దున 6కి 5:30కి వస్తాను చెప్పి అవి ఇవి కాలేదు. మళ్ళీ నైట్ 10కి అంటే బాగా అనుకునే ముందు చేసి 9:30 10కి వేసి చేస్తే మార్నింగ్ వస్తుందని చెప్పిండు. నేనైతే ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వస్తుందా రాదని అట్లుకుంటే మళ్ళీ ఒకవేళ ఉన్నది అంటే మళ్ళీ ఏం చదవలేదు అనుకో ఈయనే ఉండిపోతాం మేము. మళ్ళీ పొద్దున ఇంక రిస్క్ అవుతుంది. నేను సదిరి అయితే పెడతా, రాకుంటే మళ్ళీ అన్నీ ఇక్కడెక్కడ చదివేసుకుంటూ వచ్చినంటే మంచిగా హ్యాపీగా ఇంత కష్టపడ్డా ఇంత బాధపడ్డా కానీ కనీసం ఇప్పటికన్నా కొంచెం గట్టెక్కుతామని కొంచెం ప్రశాంతంగా తీసుకోతా. ఎట్లన్నా ఎనివి ఏదైనా మన మంచిగా అనుకోవాలి. ఏదైనా దేవుందయ్య ఏది ఉంటే ఎట్లా ఏమంటారు ఎట్లా జరగాలి, ఎంత గట్టి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే బోల్ వేసి పండుకుంటా. ఇప్పుడు వీడియో తీస్తాను లేదు కానీ బోలు తోమినాక ఒకసారి చూపిస్తా. ఇప్పుడు అన్నీ సెట్ చేసి పెట్టేసినాం అనమాట, రేపు ఇబ్బంది కాకుండా.
ఒక ఫ్రెండ్స్ ఇక టైం 2 అవుతుంది, బట్ పని కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కానీ ఇంకొన్ని వస్తువులు అయితే చదివిన, అంటే డైలీ వేసుకోవడానికి శ్రద్ధది నా అదొక డ్రెస్, బాబుకి ఒక టీ షర్ట్ ప్యాంట్ అంతే ఏమి పెట్టలేదు, ఆయనకి నేను చేంజ్ చేసుకోడు అవి. ఈ తర్వాత ఇవైతే కడిగేసిన తెల్ల అయిపోయింది, చూపిస్తే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి. ఇంకొన్ని వస్తువులు కూడా ఇలా యాడ్ చేసి ఇప్పుడాక అవి తోమేసి మొత్తం ఖాళీ అయిపోయింది సింక్. అమ్మ ఇగో కొన్ని వస్తువులు ఇలా యాడ్ చేసినాయి, మళ్ళీ కడిగినా కొన్ని చెంచాలు అవి ఇవి చూపిస్తా ఒకసారి. ఇంత నీట్గా ఇక పూజ సామాన్లు అయితే మొత్తం తోమేసిన. ఇంతకుముందు ఒకసారి అప్పుడు ఒక 1 month బ్యాక్ ఏమో షార్ట్ కింద నేను ఇట్లా పూజ చేసుకున్నా కంప్లీట్ అయిందని షార్ట్ పెడితే దాని కింద మీ పూజ సామాన్లు తోముకోరా, అదొక ఏంటిది దీపాంతాలు వేరు ఉన్నాయి, 2 సేమ్ ఉండి తెచ్చుకోవాలి, ఫొటోస్ కొనుక్కోరా అని ఇట్లా కామెంట్ చేసిరు. అయితే నేను ఇవి వచ్చేసి ఈ పూజ సామాగ్రి ఏదైనా నేను 1 month ఒక్కసారి తోముతా. అది ఎప్పుడు అంటే అమాస వెళ్ళినాక తోమి ఫొటోస్ ఇట్లా అన్ని క్లీన్ చేసి పెట్టేస్తా. మళ్ళీ 1 month వరకు నేను అది అసలు ఏది ముట్టను. అది నేను చేసే పద్ధతి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఒక్కొక్కరు 1 వీక్లీ మొత్తం నీట్గా చేసుకుంటారు. నేనైతే మళ్ళీ అమాస వరకు అంటే 1 month వరకు అసలు ఏది ముట్టను, తీయను. ఫొటోస్ అయితే కొనుక్కోవచ్చు కదా అన్నారు కదా, ఫొటోస్ అయితే మా పెళ్ళైనాక కొత్తలో వెంకటేశ్వర స్వామి గుడి పోయినప్పుడు అప్పుడు తెచ్చుకున్నాము. అదైతే నేను అట్లే మెమొరీగా ఉంచుకున్నా. ఇంకొన్ని మాకు కావాల్సినప్పుడు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాము. మొత్తానికి ఇది పరిస్థితి. నేను ఫోన్ అలారం పెట్టుకుని లేస్తా, బయట అయితే కడిగి స్నానం చేసి ఫ్రెష్గా ఉండొచ్చు. ఫ్రెష్గా ఒక ఫ్రెండ్స్ బాయ్ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్. ఇంగ్లీష్ ఫస్ట్ ఏం చెప్పరా ఫ్రెండ్స్? ఇవన్నీ మనం పండుగ ముందర చెడుకుని వెనక పెట్టుకుని పట్టుకుంటాను. కోటు కారపొడి, తర్వాత ఈ గివ్వే అది కారపొడి, అది అంటాము మాకు కావాల్సిన బట్టలు ఇలా పెట్టుకున్నావు. నాకు లూజ్ ప్యాంట్ చేస్తున్నా, లూజ్ ప్యాంట్ చేస్తాను నేను. మమ్మీ ఎప్పుడు మనము నేను అది వేసుకునే డ్రెస్సులు తీసుకోవద్దున్నావు, సాయంత్రం వేసుకున్నాం డ్రెస్ కావాలి. అదే సాయంత్రం వేసుకున్నానికి ఇంకోటి ఇగో మమ్మీ మనం బట్టలన్నీ ఎట్లా తీసుకోలేడు, ఎన్ని రోజులు ఉంటాము మళ్ళీ నేను జుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్నానం చేసిన అంతే అయిపోయింది. మా మమ్మీని అయితే మీకు స్నానం చేయమంటే నేను కూర్చుని స్నానం చేసిన. ఇప్పుడు మళ్ళీ ఆడికి పోయినాక స్నానం చేయాలి నేను. నాకు నెత్తి మీకు అంటే టైం పడుతుంది. సరే డ్రెస్ ఇవ్వరి మళ్ళా. అమీర్ ఏం చేస్తున్నా? తమ్ముడు చేసింది నువ్వే. తమ్ముడు ఎత్తిమీకన అంటే తమ్ముడు కొంచెమే ఉంటుందా? మమ్మీ ఆ మమ్మీ చదివిస్తుంది, నేనైతే ప్రశాంతంగా కూర్చుంటా. తెస్తున్నాము ఇంకా పాలు ఇట్లా అవి తెచ్చే ఉంది. పాలు ఖరాబ్ అవుతుందని మేము ఆడుకోవచ్చు. ఏమొద్దు, అదేంటిది ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము కొన్ని సామాన్ తెస్తున్నాము. ఇంకొక సంచి ఫైనల్గా మేమైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక మంచిగా పోవాలి, మంచిగా ఉండాలడ. మేమైతే కొన్ని సామాన్ తీసుకుంటాం. ఇంకోటి అయితే బ్యాగ్ ఇడ పెట్టేస్తాం. పట్టుచది ఇది ఎన్ని సామాన్లు ఉన్నాయి. ఈడ కూర్చోవాలంటాను, ఈడ కూర్చో నాకే అర్థమే కదా. రోజు నేను ఈడ కింద కూర్చుంటా తెలుసా, కింద ఈడ కూర్చుంటా కింద. ఇప్పుడేమో అన్ని సామాన్లు పెట్టిరు. మా మమ్మీ తమ్ముడు వెనక కూర్చుంటే డాడీ ఈడ కూర్చుంటాడు. నాకు ప్లస్ లేదు ఇవాళ. నేను కూర్చుంటే డాడీ ప్లస్ ఉండేది. మామ చేస్తున్నారా? రాయట్లపల్లి ఉన్నారా? హలో ఏడున్నారు? రాయట్లపల్లి ఊరు ఆరేపల్లి చిన్నారపల్లినా?
आरेपल्ली का आया आपको? हाँ ठीक है ठीक है, मैं आ दूँ। हाँ ठीक है। ఫోన్ మాట్లాడింది నేను ఎడ కూర్చున్నా